హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీమయి హోమ్ ఫుడ్స్. ఈరోజు శ్రీమయి హోమ్ ఫుడ్స్లో ఇంకొక రెసిపీ చేద్దామండి. అదేంటంటే క్యారమెల్ పుడింగ్. క్యారమెల్ పుడింగ్ కోసం నేను ఎలాంటి పౌడర్స్, కస్టర్డ్ పౌడర్స్ అలాంటివి ఏం యూజ్ చేయకుండా బ్రెడ్ అండ్ ఎగ్ యూజ్ చేసి పుడింగ్ తయారు చేస్తున్నాను. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా అండి, పిల్లలు ఇంట్లో ఏదో ఒకటి చేసి పెట్టేయమంటారు. సో ఈజీగా క్యారమెల్ పుడింగ్ ఎలా చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. సో దానికోసం పాలు, నెక్స్ట్ ఒక 6 వరకు బ్రెడ్ స్లైసెస్ మీడియం సైజ్వి తీసుకున్నాను, షుగర్, ఇంకా ఒక ఎగ్, ఎక్కువ ఎగ్ వేయట్లేదండి, వెనిలా ఎసెన్స్, నెక్స్ట్ మిల్క్ మేడ్. ఇప్పుడు ముందుగా ఈ బ్రెడ్ ఎడ్జెస్ కట్ చేసుకుందాం. మనకు పుడ్డింగ్ పౌడర్స్ కూడా దొరుకుతాయండి, అదైనా యూజ్ చేయొచ్చు, కానీ నేనైతే బ్రెడ్ యూజ్ చేస్తున్నాను, తొందరగా రెడీ అవుతుందని చెప్పేసి. ఈ ఎడ్జెస్ తీసేయాలి. ఎడ్జెస్ తీసేసి మిక్సీ జార్లో ఈ బ్రెడ్ని వేసేసుకోవాలి. దీనిలోనే ఎగ్ వేస్తున్నాను. నెక్స్ట్ కొద్దిగా పాలు, కొంచెం షుగర్ వేస్తున్నాను, అంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే షుగర్ వేస్తున్నాను. ఎందుకంటే నేను మిల్క్ మేడ్ యూజ్ చేస్తున్నాను కాబట్టి షుగర్ క్వాంటిటీ అనేది కాస్త తక్కువ వేస్తున్నాను. అండ్ నేను తీసుకున్నది కూడా మిల్క్ బ్రెడ్ కదా, సో అది కూడా స్వీట్గానే ఉంటుంది. మళ్ళీ మనం క్యారమెల్ యూజ్ చేస్తాం కదా షుగర్తో, ఇది కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేస్తున్నాను మిల్క్ మేడ్. దీన్ని ఇప్పుడు దీనిలో వెనిలా ఎసెన్స్ కూడా వేసేసి మిక్సీ పట్టుకుందాం. ఇది మిక్సీ పట్టుకున్నానండి. నెక్స్ట్ ఒక గిన్నెలో ఈ షుగర్ మొత్తం వేసుకొని మనం క్యారమెల్ తయారు చేసుకుందాం. దీనిలో వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన పని లేదు, అండ్ క్యారమెల్ కూడా తక్కువ క్వాంటిటీ యూజ్ చేస్తున్నాను నేను. దీనిలో వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఈ షుగర్ని మొత్తం మెల్ట్ చేసుకోవాలి. మీరు కాస్త స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఈ షుగర్ మొత్తం కరిగేంత వరకు స్టవ్ సిమ్లోనే పెట్టి కరిగించుకోవాలి. మనకు మెల్ట్ అయిపోయిందండి మొత్తం, వాటర్ ఏమి యాడ్ చేయకపోయినా ఇంత మెల్ట్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో వేసుకుందాం. కేక్ టిన్లో వేసేస్తున్నా అండి నేను ఇది మొత్తం. దీనిలోనే మనం మిక్సీ పెట్టుకున్న బ్రెడ్ది కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బేక్ చేసుకుందాం. కొద్దిగా గిన్నెలో వాటర్ తీసుకున్నానండి, దానిలోనే ఒక స్టాండ్ వేసి ఇది పెట్టేసుకొని ఇది కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. దీనిపైన క్యాప్ కూడా పెట్టాలి. సో ఒక 20 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి దీన్ని బేక్ చేసుకుందాం. ఇది రెడీ అయిందో లేదో ఒకసారి చూద్దామండి. అసలు ఏమి అంటుకోవట్లేదు. సో ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ఈజీగానే వచ్చేసిందండి నాకు ఇది, కాకపోతే నాది టిన్ పెద్దగా ఉంది, ఇదేమో పలచగా అయిపోయింది, బ్యాటర్ తక్కువైంది. చూద్దాం. దీన్ని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టి కట్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో కాసేపు ఫ్రిడ్జ్లో పెడదాం, దీన్ని వేసుకుందామండి. నేను పెద్ద టిన్లో తీసుకున్నా కాబట్టి నాకు ఇది సన్నగా వచ్చిందండి, బ్యాటర్ తక్కువ అయిపోయింది, కానీ బాగా వచ్చింది. సో ఒకసారి దీన్ని కట్ చేద్దాం. ఎగ్జాక్ట్ షేప్, స్ట్రక్చర్ అయితే వచ్చిందండి, ఫ్లఫీగా కూడా వచ్చింది, కాకపోతే సన్నగా అయిపోయింది అంతే. మీరైతే కొంచెం చిన్న టిన్లో పెట్టుకోండి, క్వాంటిటీ తక్కువ తీసుకుంటే. సో దీన్ని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది ఇంకా వేడిగా ఉంది కదా అండి, కాసేపు ఇలానే బయట ఉంచి తర్వాత ఫ్రిడ్జ్లో పెడతాను. దీన్ని ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. ఇప్పుడు చల్లగా ఇది
పుడింగ్ అనేది రెడీ అయింది. సింపుల్గా ఈజీగా ఇంట్లోనే ఈ సమ్మర్లో పిల్లలకు చేసి ఇవ్వండి. ఇది వేడిగా కూడా సర్వ్ చేసుకోవచ్చు, చల్లగా కూడా చేసుకోవచ్చు. నేను మీడియం కూల్లో చల్లబరుచుకున్నాను. సో పీసెస్గా కట్ చేసుకొని తిరగడం. మీరైతే కొంచెం చిన్న టిన్ యూస్ చేయండి, బ్యాటర్ తక్కువగానే ఉంటే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇది కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి, తర్వాత కట్ చేసుకున్నాను. చాలా బాగా వచ్చిందండి, చాలా స్మూత్గా కూడా ఉంది. మీరు ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటే ఇలా చేసేసుకోవచ్చు పుడింగ్. నేను అది వేసాను కదా మిల్క్ మేడ్, మీరు అది లేకపోతే అవాయిడ్ చేసి దాని ప్లేస్లో షుగర్ ఇంకొక టేబుల్ స్పూన్ ఎక్కువ వేసుకుంటే మనకు స్వీట్నెస్ అనేది సరిపోతుంది. అండ్ పాలు కూడా క్రీమ్ మిల్క్ యూస్ చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇలా ఈజీగా ఈ సమ్మర్లో పిల్లలకు చల్లగా ఈ పుడింగ్ చేసి పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.